అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 21, 2024 ఆదివారం. తిథి త్రయోదశి, రాత్రి 1:11 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు రవి ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:24 నుండి 8:41 వరకు. నక్షత్రం ఉత్తర, సాయంత్రం 5:08 వరకు. తదుపరి హస్త. యోగము వ్యగాతము, రాత్రి 3:45 వరకు. తదుపరి హర్షణము. కరణం కౌలవ, ఉదయం 11:57 వరకు. తదుపరి తైతుల, రాత్రి 1:11 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం సాయంత్రం 4:24. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:39. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:50 నుండి 6:24 వరకు. యమగండం మధ్యాహ్నం 12:06 నుండి 1:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:34 వరకు. వర్జము రాత్రి 2:32 నుండి 4:20 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 9:01 నుండి 10:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. శుభ గడియలు ఉదయం 5:48 నుండి 7:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:03 వరకు. ఏప్రిల్ 21 ఆదివారం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, రాత్రి 1:11 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు ఉన్న ఉత్తరా నక్షత్రం సాయంత్రం 5:08 వరకు ఉంది. తదుపరి హస్త. ఈ 2 నక్షత్రాలు ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. కాబట్టి సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజంతా ఉంటుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఉదయం ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం, ఉయ్యాలలో వేయడం, చెవులు కుట్టించడం వంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఏమైనా శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోనూ, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రాముడికి ఆదిత్య హృదయం బోధించినది ఎవరు? అగస్త్య ముని. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. సీతాపహరణానికి వెళ్తున్న రావణుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
జాతీయ పౌర సేవల దినోత్సవం, జాతీయ సమాచార హక్కుల దినోత్సవం. 1994వ సంవత్సరంలో సౌరమండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. స్వామి మహావీర్ జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 21 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి వృద్ధి ఉంటుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కర్కాటక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి ధైర్యంగా ఉండాలి. తులారాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీ ఉంటుంది. ధనస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కుంభరాశి శుభం జరుగుతుంది. మీనరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.